ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హిమ చాలా మంచోడని చెప్తుంది కదా. చెప్తుంది బేబీ. ఎందుకంటే గొర్రె కసాయివాణ్ణే నమ్ముతుంది. అలా అతన్ని నమ్మింది నా స్వీటీ. మహారాణిలా చూసుకోవాల్సిన నా కూతుర్ని ఎన్ని మాటలన్నారు, ఎంతలా ఏడిపించారు. నా స్వీటీని ఇంటి నుంచి గెంటేస్తుంటే మోగముద్దులా చూస్తూ ఉన్నాడు కానీ ఆ సాగర్ ఏమీ చేయలేదంట. అలాంటి వాడు మళ్ళీ తల్లి మాట విని నా స్వీటీని హింసించడని గ్యారంటీ ఏంటి? తారగారు, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వాడు తెలియక తప్పు చేశాడు. ఇక పైన ఎప్పుడు అలాంటి తప్పు తిరిగి చెయ్యడు. నేను మీకు హామీ ఇస్తున్నాను. వద్దమ్మా, మీ హామీలు నేను నమ్మను. మిమ్మల్ని మీ వాళ్ళని నేను అస్సలు నమ్మను. అమ్మా, నామకరణానికి ముహూర్తం సమీపిస్తుంది. మీకింకా అర్థం కావట్లేదా పంతులు గారు? ఈ నామకరణం ఏమీ జరగదు. అతను రాడు. ఈ ఏర్పాట్లన్నీ వృధా. ఇంకెందుకు పంతులు గారు, మీరు లేవండి. మీరందరూ నన్ను క్షమించాలి. మా ఇంట్లో ఏర్పాటు చేసిన నామకరణం జరగట్లేదు. మీరందరూ దయచేసి వెళ్ళిపోండి. ఆగండి, ఆగండి. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వెళ్ళేవాళ్ళని ఎందుకు ఆపుతున్నావు? రాని వాడి కోసం నా స్వీటి పడిగాపులు కాసి చూస్తున్నట్టు అందరూ చూడాలన్నా నీ ఉద్దేశం? తను అలానే అంటుంది. మీరందరూ వెళ్ళిపోండి. పంతులు గారు, మీరు కూడా వెళ్ళండి. ఎవరూ వెళ్ళొద్దు. ఇక్కడ ఈరోజు నామకరణం జరుగుతుంది. ఎలా చేస్తావు? సాగర్ రాలేదు అని నా స్వీటి పక్కన సాగర్ ఫోటో పెట్టి నామకరణం జరిపించేస్తావా ఏంటి? అన్నయ్య ఫోటో అవసరం లేదత్తయ్య. ఎందుకంటే మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.